ఈరోజు సిర్పూర్ కార్నర్ పట్టణంలో ఏదైతే మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ భద్రత తొలగించడం జరుగుతుందో కుట్ర జరుగుతుందో దాని నిదర్శనకు ఈ మహాధర్నా చేపడుతున్నటువంటి మన సిర్పూర్ కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి 7 మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అభిమానులు, కార్నర్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మరియు ఆర్ఎస్పీ అభిమానులు ఏదైతే వచ్చిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ స్టేజ్ అలంకరించిన మన మాజీ కౌన్సిలర్ మినాజ్ గారికి, తోటి ఆయన స్నేహితులకు కూడా వాళ్ళకి నమస్కరించి మరియు చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ముఖ్య విషయంలో మన సిర్పూర్ మన అధ్యక్షులు అస్లం గారికి మరియు కౌటాల మండల అధ్యక్షులు మరియు బీఆర్ఎస్ పార్టీ బండు గారికి మరియు లాంచు మానపల్లి బీఆర్ఎస్ అధ్యక్షులు లాంచు గారికి మరియు బెజ్జూర్ బీఆర్ఎస్ అధ్యక్షులు మరియు సారయ్య గారికి, అలాగే పెంచకల్పేట్ బిట్టు శ్రీనివాస్ గారికి, అలాగే దైగావ్ మండల్ షాకిర్ గారికి, అలాగే కార్నర్ మండల్కి చెందినటువంటి మన ముఖ్య నాయకులు మరియు మన సీనియర్ నాయకుడు మన కొంగు సత్యనారాయణ గారికి, అలాగే మన గొల్ల వెంకటేష్ కార్మికుల నాయకుడు ఆయనకి, మరియు పట్టణానికి చెందిన పోచం గారికి, ఆ టెంట్ ఇచ్చినటువంటి మన మహమూద్ గారికి, మరి చాలా మహిళా నాయకురాలు లక్ష్మి గారికి, కమలక్క గారికి, మన దైగావ్ నుంచి వచ్చినటువంటి లక్ష్మి అక్క గారికి కూడా అందరికీ పేరు పేరున నమస్కరించు, అలాగే మన ప్రియతమ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి కూడా నమస్కరించి చెప్పడం జరుగుతుంది. ముఖ్య విషయం ఏంటిదంటే ఏదైతే మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ భద్రత తొలగించడం వెనుక కుట్ర ఎవరెవరిది ఉన్నదో అది రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు, మరియు సొంత కాంగ్రెస్కి చెందినటువంటి అలా ఎమ్మెల్యే మినిస్టర్లకు కూడా తెలుసు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళకు కూడా తెలుసు, మరియు బీజేపీ పార్టీ వాళ్ళకు కూడా అందరికీ తెలుసు. ఇది ఎక్కడి నుంచి పుషింగ్ నడుస్తుందో ఆయనే ఆర్ఎస్పీ నుంచి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో చెందిన ఆ రోజు నుంచే మనకు ఈ కాంగ్రెస్ పార్టీ సగం చచ్చిపోయినట్టయింది. ఎందుకంటే ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బీఆర్ఎస్ పార్టీలో వెళ్తారా ఎటు వెళ్తారా అనేది ఆయన సీఎంగా ఎన్నికైన తొలి రోజుల్లోనే మన రేవంత్ కుమార్ రెడ్డి గారు సీఎం గారు ఆయనకి కాంగ్రెస్లో తీసుకోవాలని చాలా అనుకొని కబురు పంపినా కూడా మినిస్టర్ అయినా కానీ పిఎస్ చైర్మన్ పదవి అయినా కానీ ఇంకా ఏదైనా చైర్మన్ పదవులైనా కానీ ఇస్తారని కబురు పంపినా కూడా ఆయన కేర్ చేయక వెళ్ళకపోవడంతో ఆయన మన కేసీఆర్ ప్రియతమ నాయకుడు గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడి తెలంగాణ పోరాడి తెలంగాణ తెచ్చిన ఆయన ఘనత సాధించిన మన ఈ తెలంగాణకి మన భారతదేశంలో ఏ నంబర్ మీద తీసుకెళ్ళినటువంటి ఆయన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మన కేసీఆర్ గారి పనితనం చూసి ఆయన తెలంగాణ ఉద్యమం నడిపిన ఆ ఏకైక వ్యక్తి ఎంత మంచిగా ముందుకు తీసుకెళ్ళడం జరిగిందో మన ప్రవీణ్ కుమార్ సార్కి చాలా తెలుసు. మరియు 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు తనకు కూడా సెక్రటరీలో మన గురుకుల సెక్రటరీగా నియమించి ఆయనకి ఒక పదవి బాధ్యత ఇవ్వడం జరిగింది. చాలా సక్రమంగా నిర్వహించిన మన ఏకైక వ్యక్తి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. ఐపీఎస్ అండ్ అడిషనల్ డీజీపీ గారు ఆయన ప్రవర్తన చూసి ఆయనకి ఎన్నో అవార్డులు కూడా అర్హులయ్యారు. అది చూసి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మన కేసీఆర్ గారికి కూడా పనితనం చూసి ఆయన వ్యక్తిగతంగా మంచితనం చూసి పార్టీ బలపేతం ఇంప్రూవ్మెంట్ చూసి అన్ని తెలంగాణ ఎంత డెవలప్ అయిందో అన్నీ అవగాహనలు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఎంత పోస్ట్ ఇస్తామన్నా కూడా
ఆయన వెళ్ళకుండా మన కేసీఆర్ గారి నాయకత్వంకే నేను మాట ఇచ్చిన ఆయనతోటి నేను మిగతా జీవితకాలం నా పొలిటికల్ ఏదైతే ఉంటుందో ప్రజల సేవ కోసం ఈ నా జీవితం నా ఫ్యూచర్ మొత్తం మన కేసీఆర్ గారి పార్టీకి కేసీఆర్ గారికి అంకితం చేస్తానని ఆయన మాట మనసులో చెప్పుకొని మాట ఇచ్చుకొని అందులో పార్టీలో చేరడం జరిగింది. ఎంత పెద్ద పోస్ట్ ఇచ్చినా కూడా ఆయన పోక అట్లా పోయినందుకు ఆయనకు కూడా నా మాట కేర్ చేయక నాకు కూడా కేర్ చేయక మరి అలా వెళ్ళటం జరిగిందన్నట్టు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి నుంచే మనసులో పెట్టుకొని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ఆయనకి అంటే మనకు ఏ విధంగా ఆయనకి పొలిటికల్లో పైకి రాకుండా చేయాలని ఒక పట్టుదల పట్టుకొని మన ముందుకు సాగిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఐపీఎస్ ఒకప్పుడు ఈ సీఎం గారే ఏమన్నాడు, హోంగార్డ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ, డిఎస్పి, అడిషనల్ ఎస్పీ, అడిషనల్ జీపీ, డీజీపీ ఈ హోదాలు ఉంటాయని అన్నారు. ఆ హోదాలు ఇప్పుడు నేను కూడా చెప్తా, మా వాళ్ళు చాలా చక్కగా చెప్పారు అందరూ. కానీ ఏదైతే హోదాలు ఏదైతే క్లారిటీ ఏదైతే ఉంటుందో నేను చెప్తాననే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నాటే జోక్ ఒక ఏదైతే మినిస్టర్లైనా కానీ ఎమ్మెల్యేలైనా కానీ సీఎంలైనా కానీ మీ పోస్టుకు వచ్చే నాలెడ్జ్, వచ్చే పనితనం, వచ్చే కష్టం, తెలివితేటలు, హోదాలు మన ప్రవీణ్ కుమార్ సార్కి ఉన్నాయి. అవి ఎమ్మెల్యే కూడా కావచ్చు, మినిస్టర్ కూడా కావచ్చు, డిప్యూటీ సీఎం అయినా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. మీరు అయినరు ఎమ్మెల్యే, మినిస్టర్, ఎంపీ, జెడ్పీటీసీ, సీఎం అన్నీ అయినరు. కానీ ఈ పోస్టులు మన ఐపీఎస్ మన ప్రవీణ్ కుమార్ సార్ కావచ్చు తప్పకుండా, మినిస్టర్ కావచ్చు తప్పకుండా, ఎమ్మెల్యే కావచ్చు తప్పకుండా, మినిస్టర్ కావచ్చు, డిప్యూటీ సీఎం కూడా కావచ్చు. ఈ హోదాలు ఖచ్చితంగా అవుతారని. కానీ అదే ఎమ్మెల్యే మినిస్టర్ సీఎం ఎమ్మెల్సీలు ఎవరైనా కానీ ఐపీఎస్ కాలేరు, అంటే హోంగార్డ్ కూడా కాలేరు, కానిస్టేబుల్ కాలేరు, మనకు సిఐ, ఎస్ఐ కూడా కాలేరు, డిఎస్పీ కాలేరు, అడిషనల్ ఎస్పీ, ఐపీఎస్ కూడా కాలేరు. ఎందుకంటే దానికి చదువు కావాలి. అందులో లక్షలలో కొందరు ఒక 10 మంది 100 మంది సెలెక్ట్ అవుతారు. కానీ 1,00,000 మంది నిలబడ్డా కూడా మన ఎమ్మెల్యేలకి నిలబడచ్చు 1,00,000 మంది కరెక్ట్. ఒక 1,00,000 మంది కూడా ఉంటే ఆ 1,00,000 మంది కూడా నిలబడచ్చు. కానీ ఆ 1,00,000 మందిలా చదువు లేకపోతే ఒక్క వ్యక్తి కూడా ఐపీఎస్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయలేరు, క్వాలిఫై కాలేరు, ఎగ్జామ్ రాయలేరు, సెలెక్ట్ కాలేరు, ఐపీఎస్ కాలేరు. ఒక ఐపీఎస్, ఒక అడిషనల్ డీజీపీ, ఒక డీజీపీ, ఎమ్మెల్యే, మినిస్టర్, డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం కూడా కావచ్చు. కానీ ఈ హోదాలు చేసిన ఆయన ఒక ఐపీఎస్ కాలేడు. ఒకవేళ అయితే సీఎం పదవులు, ఎమ్మెల్యే, మినిస్టర్ పదవులు విడిచిపెట్టి ఒక కానిస్టేబుల్ కూడా సెలెక్ట్ అయ్యి చూపించితే మరి ఐపీఎస్, డీజీపీ చేసినట్టు అవుతారని ఈ సభముఖంగా చెప్పడం మన కాంగ్రెస్ ప్రభుత్వంకి, సీఎం గారికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా ఆయన న్యాయానికి, అన్యాయానికి పోరాడుతున్న వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. ప్రతి విషయం మీద క్లుప్తంగా, అంటే ఒక్కొక్క చిన్న విషయం కూడా చిన్నగా అంటే అందరి క్లారిటీగా వివరిస్తున్నారు ప్రజలకు. చట్టం వ్యతిరేకత ఏదైతే చేస్తున్నారో చట్టం తోటి వ్యతిరేకత చేయకూడదు అన్నట్టు ఒక క్లారిటీ చూపిస్తున్నారు. ఎవరైతే భూ కబ్జాలైనా కానీ, రౌడీజం అయినా కానీ, అమ్మాయిల కేసులైనా కానీ, ఇంకేదైనా కానీ అన్నిట్లో నిలదీసి మాట్లాడే గొంతు ఇప్పుడు ఏదైతే ఉన్నారంటే కాంగ్రెస్కి అపోజిట్ స్ట్రాంగ్గా బ్రాండ్ అది మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. ఆయనే ప్రతి విషయంలో మాట్లాడుతున్నానని ఆయనకి కించపరిచినట్టు మాటలైనా కానీ, ఆయన భద్రతా విషయంలో కానీ ఏ చట్టంలో కూడా లేదు భద్రతా విషయం తీసేది. ఒక ఐపీఎస్ ఆయన చాలా పెద్ద ఉన్నత హోదాలో అనుభవించి
ఎన్నో లోపట అడవిలలో పోయి కూడా నెక్స్లెట్లతో కూడా మాట్లాడి వాళ్ళకి జనజీవనంలో కూడా కల్పించినట్టు చేసినటువంటి వ్యక్తి, గురుకుల పాఠశాలల్లో లక్షల మందికి వాళ్ళకి ఒక మంచి మంచి హోదాలలో చూపించిన ఒక వ్యక్తి. మళ్ళీ మన భారతదేశ జనాభా ఒక 147 కోట్ల మందికి తెలిసినటువంటి వ్యక్తి. 90 భారతదేశంలో 90 ఓటర్స్ ఎవరైతే 90 కోట్ల ఓటర్స్ ఉన్నారో వాళ్ళకి తెలిసినటువంటి మనిషి. మరియు మన రాష్ట్రంలో కూడా 4 కోట్ల జనాభా అంటే 3,38,26,448 ఓట్లకు కూడా తెలిసినటువంటి వ్యక్తి. అంటే 12,796 గ్రామ పంచాయతీలాగా తెలిసినటువంటి వ్యక్తి. 650 మండలాలకు తెలిసినటువంటి వ్యక్తి. 145 మున్సిపాలిటీలకు చెందినటువంటి ప్రజలకు కూడా తెలిసినటువంటి వ్యక్తి. అదే 13 కార్పొరేషన్లో కూడా తెలిసినటువంటి వ్యక్తి. ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కానీ, ఆల్ గవర్నమెంట్ డిపార్ట్ అయినా కానీ, ఫారెస్ట్ డిపార్ట్ అయినా కానీ, డాక్టర్ డిపార్ట్, ఇంజనీర్, సాఫ్ట్వేర్, ఏదైనా డిపార్ట్ అయినా అంటే టోటల్ రాష్ట్రంలో భారతదేశంలో కూడా చేసినటువంటి వ్యక్తి అంటే ఆయన ఐపీఎస్, అడిషనల్ జీజీపీ ఆ హోదాలు తీసుకున్నారు. సెక్రటరీగా చేసిన గురుకులకి రాష్ట్రపతి పోలీస్ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి. మరియు ఐక్యరాజ్య సమితిలో కూడా జాబ్ దొరికినటువంటి వ్యక్తి కూడా ఆయనే ఉన్నారు. సెలెక్ట్ అయిన ఒక వ్యక్తి ఆయనే. అంటే 235 దేశాలకి ఒక ఐక్యరాజ్య సమితి ఏదైతే జెనీవా కంట్రీలో ఉన్నదో అక్కడ కూడా తెలిసినటువంటి వ్యక్తి మన ప్రవీణ్ కుమార్ సార్ గారు. కానీ అదే సీఎం కూడా ఉన్నా కూడా కొన్ని మన భారతదేశ రాష్ట్రాలు కూడా తెలియరు. అక్కడి సీఎం ఇక్కడ కూడా తెలియదు, ఇక్కడ సీఎం అక్కడ కూడా తెలియదు. ప్రజలకి మీట్ అయితే మీరు తెలుసుకోవచ్చు సీఎంలు, కానీ ప్రజలకి తెలియరు. కానీ ఈయన ప్రజలకు తెలిసినటువంటి వ్యక్తి. కానీ ఆయనే ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్ హోదా తీసుకోవాలంటే తీసుకోలేరు రాజకీయ నాయకుడు. అంటే మన మినిస్టర్ అయినా కానీ, ఎమ్మెల్యే అయినా కానీ, సీఎం అయినా కానీ తీసుకోలేరు. కానీ ఆయనే ఈ హోదా తీసుకోగలుగుతారు. ఎమ్మెల్యే కూడా అవుతారు, మినిస్టర్ కూడా అవుతారు, డిప్యూటీ సీఎం కూడా అవుతారు. తలుచుకుంటే సీఎం కూడా ఫ్యూచర్లో కావచ్చు ఎప్పుడైనా. కానీ మీరు ఎవరైనా కానీ, మినిస్టర్ అయినా కానీ, సీఎం అయినా కానీ, ఎమ్మెల్యే అయినా కానీ ఈ ఐపీఎస్ కాలేరు. ఇండియన్ పోలీస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ ఏదైతే ఉన్నదో అది చేయలేరు, కాలేరు. పోలీస్ అంటేనే అందులో పదాలు ఉంటాయి. పోలీస్ పీపుల్ ఆఫ్ లైఫ్ ఈజ్ కేసెస్ ఎమర్జెన్సీ. పోలీస్కి సంబంధించిన ఫుల్ ఫామ్ అది. అంటే ఈ ఫుల్ ఫామే తెలియదు. అంటే పోలీస్ ఉద్యోగాల్లో కూడా ఈ ఫుల్ ఫామే తెలియదు. పోలీస్ పీపుల్ ఆఫ్ లైఫ్ ఈజ్ కేసెస్ ఎమర్జెన్సీ. అంటే ఈ పోలీస్కి సంబంధించినటువంటి ఏదైతే సెంటెన్స్ ఏదైతే అర్థాలు ఉన్నాయో ఈ అర్థాలు కూడా చెప్పలేరు. చాలామంది ఏమంటున్నారు, ఇప్పుడైతే ఎమ్మెల్యే ఎగ్జామ్స్ అయినా కానీ, సార్ ఫామ్ అయినా కానీ, ఇంకేనా ఫామ్ నింపేస్తుందా లేదా అనేది కూడా అంటున్నారు చాలామంది. ఆ మాట నేను అనను. ఎందుకంటే ఇప్పుడు మన కేసీఆర్ గారు కూడా మీరు బుంద పెడతా, టేబుల్ తీస్తా, చట్టిలా దొండలు పెడతా, పాతి పెడతా, కళ్ళు తీసి గోళీలు ఆడతా, ఎన్నో మాటలు అన్నారు. అదే మాట ప్రవీణ్ కుమార్ సార్కి అంటలేదు. మీరు ఒకసారి అని చూడండి. మరి ఎందుకు అంటలేదు, అనలేరు. ఆయన కళ్ళల్లో చూసి కూడా మాట్లాడలేరు. ఎందుకంటే ఆయన కేసీఆర్ లాగానే ఆయన కూడా సిన్సియర్, ఎవరు జోలికి పోరు, వ్యతిరేకత మాట్లాడరు, రాంగ్ మాట్లాడరు, చట్ట వ్యతిరేకత మాట్లాడరు. ఆ సంస్కృతి ఉన్నటువంటి చదువు ఉన్నది, వాళ్ళ మాస్టర్ చదివించింది. అంటే రాంగ్ మాట్లాడేటట్టు కాదు. ఇంకోసారైనా మళ్ళీ ఈ భద్రతా విషయంలో మళ్ళీ వాళ్ళ మిస్సెస్కి కూడా ఒక జాగా నుంచి ఒక ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే సీఎం గారు మరి 1 సంవత్సరమే ఉన్నది వాళ్ళది, ఏది మన జాబ్ రిటైర్కి. అది కూడా చూడక ఒక లేడీస్కి ఒక
ఆయన మీద కక్ష పెట్టుకొని వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది. మరి ఆమె కూడా మేడం కూడా జాబ్ చేయక ఈ జాబ్ ఏం చేస్తారని కూడా రిటర్న్ ముఖం కొడతారని మరి రాజీనామా చేసి కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది. మరి ఈ భద్రత విషయంలో మరి ఎవరన్నారో ఏంటిదో మీరు ఈ భద్రత వెనక్కి తీసుకోవాలని, అదే బుల్లెట్ ప్రూఫ్ కారు మరియు భద్రత ఇంకా ఎంతైతే ఉందో దానికి డబ్బులు ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఇది డైరెక్ట్ మీరు దుష్మని చేయడం జరుగుతుంది ప్రవీణ్ కుమార్ సార్ తోటి. ఎందుకంటే ఆయన ఉన్న కాలంలో తెలంగాణ రాష్ట్రానికైనా కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడైనా కానీ చాలా సక్రమంగా డ్యూటీ చేయడం జరిగింది. మరి ఆయన మీద ఏదైనా తప్పుడు కేసులైనా కానీ తప్పుడు విచారణను కానీ తప్పుడు మాటలైనా కానీ స్కామ్ అయినా కానీ ఉంటే మీరు ఎత్తుకులాడి చూసుకొని చూపించాలి, ప్రజలలో పెట్టాలని అట్లా చేయండి. కానీ ఆయనకి మీ దగ్గర పవర్ ఉన్నదని ఎట్లా అంటే అట్లా మనం చేస్తే నడుస్తుందని ఈ చాలా తప్పు. ఎందుకంటే అది ఎంతో కాలం ఉండదు. ఏదైతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే ఇంకొక 2 సంవత్సరాలు ఉన్నది. ఆ తర్వాత మళ్ళా ఫలితాయిస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. మరి ఇప్పుడే మీరు ఆయనతోటి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారు. మాట్లాడకనే ఆయన భద్రత విషయంలో తీసుకుంటున్నారు. ఆయన ఒక్కరిని తీసుకోవాలి అంటే ఇది డైరెక్ట్ దుష్మన్ లాగా ఉంటుందని వేరేళ్ళకు కూడా అలా కొందరు ఎమ్మెల్యేలకి ఐపీఎస్ ఐఏఎస్లకు కూడా రిటర్న్ తీసుకొని ఆయన భద్రత తీసుకోవడం జరుగుతుంది. అది చాలా తప్పు. ఎందుకంటే ఆయన ఒక తెలంగాణలో ఎన్నో విషయాలలో కూడా మంచి మంచి పనులు చేసి ఆ జాబ్కి మంచిగా న్యాయం చేసినట్టు చేశారు. ఆయన ఆ ఐపీఎస్ కైనా కానీ అడిషనల్ జీపీకైనా కానీ ఆయన ఇంకొక 2 సంవత్సరాలు ఒకవేళ జాబ్ చేస్తే డీజీపీ అయ్యే హోదా అనేది. అటువంటి జాబ్ ఇన్స్పెక్ట్ ఇంకా ఎందరికో ఇట్లా ప్రజలకి మళ్ళా తర్వాత మంచిగా అందరికీ సేవ చేస్తామని రావడం జరిగింది. ఆయన మీద ఏదైనా తప్పులుంటే మీరు వెనుకలాడి మొత్తం ఫైల్స్ వెనుకలాడి తీయండి. ఏదైనా తప్పులుంటే మాట్లాడండి. మరి ఆయనతోటి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడతలేరు? ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి తప్పులుంటే. ఆయన మీద ప్రెస్ మీటే పెట్టారు. మీరు ప్రెస్ మీట్ పెట్టండి, ఏమైనా మాట్లాడండి. మరి ఆయన తప్పులు ఏమైనా ఉంటే గట్టిగా పుల్లలు పెడుతున్నారు. ఎవరెవరు ఉన్నారు? ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు కావచ్చు ఇలా. అందుకే ఇటువంటి చేస్తున్నారు. ఇది ఇక ముందైనా ఆయనకి ఇటువంటి చేయవద్దని మీకు చెప్పడం జరుగుతుంది. ఈరోజు మన సిర్పూర్ కాన్స్టిట్యూన్సీలో ఏదైతే మనకు కాజనపట్టణంలో ఆయన భద్రత విషయంలో ఈరోజు ధర్నా కార్యక్రమం ఈరోజు నుంచి మొదలు చేపట్టడం జరిగింది. మరి ఇది ఇలాగే మీరు చేస్తే మరి మొత్తం 12,796 గ్రామ పంచాయతీలో కూడా 650 మండలాలు కూడా ఈ రకంగానే మనకు ఇది ధర్నాలు అయినా కానీ అసెంబ్లీ ముట్టడం అయినా కానీ గాంధీ భవన్ ముట్టడం అయినా కానీ ప్రజా భవన్ ముట్టడం అయినా కానీ ఈ చాలా ఘోరంగా జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక ముందైనా మీకు మీరే ప్రెస్ మీట్లో చెప్పి నిజమే నేను మర్చిపోయాను, మన ఐపీఎస్ గారు ప్రవీణ్ కుమార్ సార్ చాలా అప్పట్లో తెలంగాణకి పని చేసినటువంటి ఆయనకి భద్రత తొలగించవద్దు, ఆయనకి నేను మాట ఉపసంహరించుకుంటున్నాను అంటూ మీరే క్షమాపణం కోరి ప్రెస్ మీట్ పెట్టి ఆయనకి భద్రత ఇంకొక డబుల్ ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ఒకవేళ కాకపోతే ఆయన కూడా మళ్ళా మీ హోదాలనే వస్తారు, మళ్ళా మినిస్టర్ డిప్యూటీ సీఎం వద్ద కంపల్సరీ అవుతారు. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా వస్తుంది. కానీ వచ్చిన తర్వాత కూడా అమాయకుల మీదైనా కానీ ప్రజల మీదైనా కానీ లేడీస్ మీదైనా కానీ బీఆర్ఎస్ పార్టీ సంస్కృతి కాదు. మీరు చేసినటువంటి పనులు మా బీఆర్ఎస్ పార్టీ అయినా కానీ కేసీఆర్ అయినా కానీ ప్రవీణ్ కుమార్ సార్ అయినా కానీ కేటీఆర్ సార్ అయినా కానీ హరీష్ రావు సార్ అయినా కానీ ఎవరు చేయరు. ఎట్లా మాట్లాడారు కూడా పనుల మీదనే చేసుకుంటూ పోతారు. ప్రజల పనులు ఏవైతే ఉంటే అవే చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. బడ్జెట్ పెంచుకుంటా పనులు చేసుకుంటా డెవలప్ చేసుకుంటూనే పోతుంటారు. కానీ
ఈ విషయాలు మాత్రం ఎవరైతే వాళ్ళకి నొప్పి పెడుతున్నారో ప్రవీణ్ కుమార్ సార్ మనసు అయినా కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలకైనా కానీ మేడంకైనా కానీ ఈ విషయాల మీద మరి మీకు ఎట్లా ఉంటుందని మీరు కూడా ఆలోచించుకోవాలి, మినిస్టర్లు కూడా ఆలోచించుకోవాలి. ఇక ముందైనా ఈ మార్చుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఆ కాలంలో గురుకుల సెక్రటరీ ఉన్నప్పుడే లక్షల మందిలో సాఫ్ట్వేర్గా, ఇంజనీర్గా, డాక్టర్స్గా తీర్చిదిద్దినటువంటి మన ప్రవీణ్ కుమార్ సార్ అంటే ఆయన భద్రత విషయంలో పక్కడబందీగా చూడాలని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన కేసీఆర్ గారు ఆయనకి నమ్మి ఆయనకి ఒక సెక్రటరీగా నియమించడం జరిగింది. చాలా సక్రమంగా డ్యూటీ చేసి చాలా ఎందరో మహనీయులకి, విద్యార్థినులకి మంచి పెద్ద పెద్ద హోదాలో తీసుకున్నటువంటి మనిషి. ఆయనకి ఏ మచ్చ కూడా లేదు. ఆయనే ఎంబడి మీరు పడి అనరాని మాటలు అనుకుంటా మళ్ళా భద్రత విషయంలో అయితే ఎవరు చెప్పిండ్రో మీకు ఎవరో కానీ చాలా హీనంగా ఈ భద్రత విషయంలో మీరు చేయడం జరుగుతుంది. మళ్ళా ఇంట్లో కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు నిజం అని మీరు తెలుసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఉపసరించుకొని వెంబడే ఆయనకి ఇంకా డబుల్ ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అది ఒక ఐపీఎస్. మీరు నిజంగా మీరే ఒకప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఒక విషయంలో హోంగార్డ్ హోదాలు, కానిస్టేబుల్, సిఐ, డిఎస్పీ, ఎస్పీల హోదాలు మీరు చెప్పడం జరిగింది. మరి ఈరోజు కూడా అదే హోదాకి వస్తుంది. ఎందుకంటే ఆయనే మినిస్టర్, ఎమ్మెల్యే, సీఎంలు కావచ్చు కానీ ఎమ్మెల్యే, సీఎం, మినిస్టర్స్ ఐపీఎస్ కాలేరు, కానిస్టేబుల్, సిఐ, డిఎస్పీ కూడా కాలేరు, ఐపీఎస్ కాలేరు. ఎందుకంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటే నాట్ ఏ జోక్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే కూడా నాట్ ఏ జోక్, యాంటీ కరప్షన్ బ్యూరో అంటే కూడా నాట్ ఏ జోక్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే కూడా సిబిఐ డిపార్ట్మెంట్ అంటే కూడా నాట్ ఏ జోక్, సిఐడి అంటే కూడా నాట్ ఏ జోక్, క్రిమినల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఇవి కొన్ని మళ్ళా ఈ చాలా ఒక పెద్ద పెద్ద హోదాలు మన రాష్ట్రం, మన భారతదేశంలో. ఇవి ఎమ్మెల్యే, మినిస్టర్, సీఎంలు కాలేరు కానీ ఆ హోదాకి చెందినటువంటి ఇవి కావచ్చు. ఈ హోదాలు ఈ చెప్పింది మాట మీరే ఒకప్పుడు. అందుకే అది మనసులో పెట్టుకొని ఇటువంటి విషయాలు మాట్లాడకుండా మరి ఉంటే బాగుంటుందని. ఎందుకంటే చాలా ఘోరంగా పరిస్థితి అయితే తర్వాత ఈ మాట వెనక్కి తీసుకోవాలి. మరి భద్రత కూడా రెట్టింపు చేయాలని చెప్పడం జరుగుతుంది. మీరు అంతా అవ్వనించి పోస్ట్ ఇస్తారన్న కూడా ఎందుకు రాలేదు తెలుసా? ఆ విషయం నేను చెప్తున్నాను రాష్ట్ర ప్రజలకి, సీఎం గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. మీ పార్టీలో ఎందుకు చేరాలంటే చిన్న పిల్లలు ఇంత పెద్ద హోదాలు ఉన్నా కూడా పని చేష్టాలు ఏవైతే ఉన్నాయో చిన్న పిల్లల్లాగా ఉన్నారు. ఆ చిన్న పిల్లల పార్టీలో ఏం పోతారని రాలేదు. అది ఆయన ఒక మేధావి కేసీఆర్ గారు, ఆ మేధావి, ఆ మంచి చేసినటువంటి కేసీఆర్ గారు. అందుకే ఆయన ఆ పార్టీలో చేరడం జరిగింది. ఈ చిన్న పిల్లలు అంటే పార్టీకి కూడా సరిగ్గా ఒక రూపకల్పన లేదు. నాలుగు దిక్కులు ఉన్నారు. ఈస్ట్కి, వెస్ట్కి, నార్త్కి, సౌత్కి. ఈ రకంగా అలగల విడివిడి ఉన్నాయి. ఆ పార్టీ ఒక జాగల లేదు. కాంగ్రెస్ పార్టీ చిన్న పిల్లల చేష్టలు, ఒక అడ్మినిస్ట్రేషన్ లేని పార్టీ అన్నారు కదా. ఒరిజినల్ కాంగ్రెస్, 2 కాంగ్రెస్ అని. అసలు కాంగ్రెస్ పుట్టినప్పుడు 3 కాంగ్రెస్లు అవి. కాంగ్రెస్ ఓ, కాంగ్రెస్ ఆర్, కాంగ్రెస్ ఐ. ఈ 3 పదాల నుంచి వెళ్ళింది అప్పుడు కాంగ్రెస్. అంటే ఒరిజినల్ ఏది, డూప్లికేట్ అనేది మీరు కూడా తెలియదు. ఆ చిన్న చేష్టాలు చేస్తారనే ఒక జాగల ఇల్లు సరిగ్గా పరిపాలించలేరు, అడ్మినిస్ట్రేషన్ ఉండలేదు. వీళ్ళేం పరిపాలించగలుగుతారని అందుకే మీ పార్టీలో చేరకపోవడం కారణం ఇది. ఒక మేధావి ఆయన,
తెలంగాణకు రూపకల్పన మార్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మీరు ఎంత మాట్లాడినా కూడా చీమ అంత చిన్న మాట కూడా మాట్లాడలే కేసీఆర్ గారు. అంత విమర్శించారు. ఆ విమర్శించే ఇప్పుడు మన ప్రవీణ్ కుమార్ సార్కి విమర్శించి చూడండి. మరి ఆయనతోటి మీకు ఏ కౌంటర్ వస్తుందో చూడండి. ఇంకొకటి, మీరు ఎన్ని మాటలు అన్నారు, ఆ మాటల మీద ఒకవేళ అదే కౌంటర్ మీరు వేరే వాళ్ళకి చెప్తే వేరే వాళ్ళు ఎమ్మిడి మీకు కౌంటర్ వస్తుండే. ఆయన చెప్పలే, ఆయన సంస్కారం కాదు, ఆ సంస్కారమే
కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎం గారు, అనుచరుల మినిస్టర్ గారు, ఒక్క విషయం మీరు గమనించండి. ఎందుకంటే మీరు మీట్ అయితే 29 రాష్ట్రాల్లో 30 రాష్ట్రాల్లో సీఎంలు కలుస్తారు, కానీ అక్కడ ప్రజలకి తెలియదు, ఇక్కడ ప్రజలకి తెలుసు. కానీ ఈ ప్రవీణ్ కుమార్ సారు ఎమ్మెల్యే, మినిస్టర్, డిప్యూటీ సీఎం లేకున్నా కూడా రాష్ట్రంలో కూడా తెలుసు, భారతదేశంలో కూడా తెలుసు, ఇతర దేశాల్లో కూడా తెలుసు. మరి అటువంటి మనిషి చదువుకొని ఐపీఎస్ అయింది. ఐపీఎస్ లక్షలలో కోట్లలో మంది రాస్తే 1000 మంది అవుతారు సెలెక్ట్. మరి అదే 1,00,000 మంది చదువు లేకున్నా కూడా ఎమ్మెల్యేకి నిలబడవచ్చు, గెలిచి మినిస్టర్ కూడా కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం కావచ్చు. మరి ఇదే గెలిచిన తర్వాత వీళ్ళు ఐపీఎస్ కాలేరు, అడిషనల్ జీపీఎల్ కాలేరు. వాళ్ళు ఇప్పుడు మన ప్రవీణ్ కుమార్ సార్ బీఆర్ఎస్ పార్టీ వస్తేనే డైరెక్ట్ హోమ్ మినిస్టర్ లేకపోతే డిప్యూటీ సీఎం ఖచ్చితంగా అవుతారు. మరి మీరు మీ అనుచరులు మినిస్టర్స్ ఎవరైనా కానీ ఈ ఐపీఎస్ కాలేరు, అడిషనల్ జీపీ కాలేరు. చాలా మేధావులు, చాలా తక్కువ మంది సెలెక్ట్ అవుతారు. అది ఈ ఎమ్మెల్యే, మినిస్టర్స్ ఎవరైనా కావచ్చు. ఇక ముందు ఆయన భద్రత గురించి ఖచ్చితంగా మీరు ఆయనకి దుష్మని పెట్టి ఏదైతే మనకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే మీరు నడిపిస్తున్నారో ప్రభుత్వానికి, మన బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే బ్రాండ్ మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారో ఈయనతోటి మనకు చాలా ఇబ్బంది ఉన్నది. ఎలక్షన్లో కూడా మనకు ఇబ్బంది ఉంటుంది, మనం గెలవలేము. చాలా మన అక్రమ స్కామ్స్ అయినా కానీ మనం రాష్ట్రంలో ఏది చేసినా కూడా మన ప్రవీణ్ కుమార్ సార్ మాట్లాడే ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనతోటి మేము గెలవలేము. అందుకే ఆయన భద్రత తొలగించడం ఒక ఆలోచనతోటి పెట్టుకున్నారు. మరియు ఆయనకి ఎంతైతే మనం కింద చేస్తామో అంత మనం పైకి రావచ్చు అన్నట్టు ఈ ఆలోచన మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే ఆయన ఒక చట్టం తెలిసిన మనిషి. బీజేపీ, కాంగ్రెస్, మా పార్టీ కూడా బీఆర్ఎస్, ఈ మన పార్టీలలో కూడా ఐపీఎస్ చదువుకున్న ఒక వ్యక్తి రాజకీయంలో లేరు. ఒక వ్యక్తి ఉన్నారంటే ఆయన మనకి గౌరవించి ఆయనకి సపోర్ట్ చేసి మంచి స్నేహం చేసుకుంటా ముందుకు సాగాలని మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అటువంటి మనిషి దొరకడు. కాబట్టి ఆయనకి ఎంతైతే మీరు కేసీఆర్ గారికి ఎన్నైతే తిట్లు తిట్టిండ్రో మరి ప్రవీణ్ కుమార్ సార్కి తిట్టి చూడండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలుగుతారా? చెప్పలేరు. చెప్పి చూడండి. అట్లా మీరు చెప్పక వెనక నుంచి పుషింగ్ తోటి ఆయన భద్రత విషయంలో ఇంకా తీసుకోవడం జరగాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే మనకు చట్టం కూడా 14 and 15 ఆర్టికల్ సెక్షన్లో చెప్పడం కూడా జరిగింది. మన కోర్టు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రవీణ్ కుమార్ సార్కి కంటిన్యూ ఉండాలని, అంటే భద్రత కంటిన్యూ ఉండాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ భద్రత విషయంలో అంత అత్యవసరం ఎందుకు వచ్చింది? ఆయన భద్రత గురించి దేనికోసం వచ్చింది? ఆయనే మీకు దృష్టిలో అతనే ఎందుకున్నారు? ఎందుకంటే ప్రతి విషయంలో మాట్లాడుతున్నారు కాబట్టి, ప్రతి విషయంలో నిలదీస్తున్నారు కాబట్టి, ప్రతి విషయంలో చట్ట ప్రకారంగా మాట్లాడుతున్నారు కాబట్టి మరి ఈయనకి మనం కింద చేస్తే మనం పైకి రావచ్చని ఆలోచన పెట్టుకున్న చాలా తప్పు. ఎందుకంటే కేవలం 2.5 సంవత్సరాలు ఉన్నది. మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. బీఆర్ఎస్ కీలకమైన పదవిలో ఆయన ఉంటారు. ఆ తర్వాత మరి ఇంత ఏదైతే సతాయిస్తున్నారో ఇంట్లో మేడంకి కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వాళ్ళు రాజీనామా చేశారు. మరి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇదే మేడంకైనా కానీ ఆర్ఎస్పీలో బీఎస్పీలో ఉండే అప్పుడు సార్ ఆ మేడంకి ఎంత మనకు ఆర్ఎస్పీ సార్ బీఎస్పీలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మీద కూడా ఎంతో విమర్శించడం జరిగింది, చెప్పడం జరిగింది ప్రజల కోసం ఏదో విషయాలలో. కానీ ఆయనే
మాకు చెప్తున్నారు ఈయనకి ఎట్లా చేయాలి అన్నట్టు ఆలోచించి వాళ్ళ మిస్సెస్కి ట్రాన్స్ఫర్ చేయాలి, ఇంకా మంచి హోదాలో ఇచ్చిండ్రు. మరి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన గౌరవనీయులైన మన శ్రీధర్ బాబు గారు మినిస్టర్ ఏదైతే ఐటీ ఉన్నారో, ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఉన్నారు, వాళ్ళ మిస్సెస్ కూడా కలెక్టర్ ఉన్నారు, సెక్రటరియట్లో ఇక్కడ జాబ్ చేస్తున్నారు. మరి ఆయనకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలే, ఏ సంస్కారం కూడా చేయలే మన బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వం ఎవరికి ఎట్లా చూశారు వాళ్ళు, లేడీస్ జోలికి పోలే. మరి మీరెందుకు పోతున్నారు? ఆమె చాలామందికి తెలియదు కూడా, వాళ్ళ మిస్సెస్ మేడం గారు తెలియదు, జాబ్ ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు పాపం, వాళ్ళకి తీసి ట్రాన్స్ఫర్ చేసింది. అసలు ఆ సెక్షనే ఆమె కాదు, ఆ సెక్షన్లో వాళ్ళకి పోస్టులు అడగదు. అందుకే ఆమె రాజీనామాలు చేశారు, మంచి పని చేసి రాజీనామా చేసి మీ ముఖం కొట్టినట్టు, మీ ప్రభుత్వంకి కొట్టినట్టు. అది కూడా చట్టంలో కూడా ఉన్నది, 1 సంవత్సరం ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేయొద్దని. అది కూడా చూడక ఇమీడియట్లీ 24 గంటల్లో చేశారు ట్రాన్స్ఫర్. చాలా తప్పులు చూస్తున్నారు, ఇది ప్రజలు చూస్తున్నారు. ప్రజలు మీరు చూసాం, రైతులు మంచి పార్టీలో మన ఉన్నటువంటి మన ప్రవీణ్ కుమార్ సార్కి ఈ రకంగా చేస్తున్నారు. రైతులారా, విద్యార్థులారా మీరు అందరు గమనించాలి, ఇది ఈ విషయంలో మీరు అందరు పోరాడాలి. ఇదే కంటిన్యూ అయితే నేను చెప్పాను కదా, 4 కోట్ల ప్రజలు అంటే 3,38,26,448 ఓటర్స్, అందులో మన 12,796 గ్రామ పంచాయతీ అయితే పల్లెకు చెందినటువంటి 1,66,55,186 ఓటర్స్ ఏవైతే ఉన్నారో, మరి వీరు అందరు అన్ని జాగాల అన్ని మండలాల్లో 650 మండలాలు కూడా ఇదే పోరాటాలు జరుగుతాయి, ఇదే ధర్నాలు జరుగుతాయి. ఖచ్చితంగా అసెంబ్లీలో ముట్టియచ్చు, ప్రజా దర్బార్ ముట్టచ్చు, గాంధీ భవన్ ముట్టచ్చు. మళ్ళా ఏదైతే బంగ్లాదేశ్లో అయిందో, ఏదైతే నేపాల్లో అయిందో, ఏదైతే శ్రీలంకలో అయిందో, ఖచ్చితంగా ఎలక్షన్ రాకముందు ఈ ఖచ్చితంగా అసెంబ్లీ కూడా ఈ ప్రభుత్వం వ్యతిరేకించి ప్రభుత్వం దించడం జరుగుతుందని ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సీఎం గారికి, ఆయన అనుచరులకి ఇది చెప్పడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి, మన ఆర్ఎస్పీ సార్ తరఫు నుంచి. మరి ఈ మాటలు విని ఖచ్చితంగా ప్రజలు ఏదైతే ఉన్నారో వచ్చే ఎలక్షన్లకి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిస్తే ఈ రైతులైనా కానీ, నీళ్ళైనా కానీ, విద్యార్థుల ఉద్యోగాలైనా కానీ, బడ్జెట్లో కానీ ఏ విషయంలో కూడా చాలా మంచి పనులు చేస్తారని మళ్ళీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా మీ అండదండలకు 24 గంటలు మీతో ఉంటారని ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇది అమలుపరచాలని, ఉపసంహరించుకోవాలని, భద్రత, బుల్లెట్ ప్రూఫ్ రెట్టింపు చేయాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరుగుతుంది. ఈ ఖచ్చితంగా మీరు చేయాలని చెప్పడం జరుగుతుంది. లేకపోతే ఇదే విద్యార్థులతోటి, ఇదే రైతులతోటి, ఇదే ప్రజలతోటి బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక ఎట్లా అయిందో మరి ఈ అసెంబ్లీకి కూడా అట్లనే ఫ్యూచర్లో కావచ్చని ఊహించి చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఈ మాటలు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి ఆ భద్రత ఇలాగే కొనసాగించాలి. మళ్ళీ ఆయన జోలికైనా కానీ, ఆయన ప్రెస్ మీట్లో ఆ సబ్జెక్టులైనా కానీ చెప్పకూడదని చెప్పడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా మీరు పాటించాలి. అందుకే మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన రాలే, ఎందుకంటే చిల్లర పార్టీ, చిన్న చేష్టాలు చేసే పార్టీ, చిన్నపిల్లల పార్టీ, పెద్దతనమే లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఒకజాల కలవని పార్టీ. బీఆర్ఎస్ అంటే ఒక అధ్యక్షుడు ఉన్నారు లోకల్లోనే, ఒక అడ్మినిస్ట్రేషన్ ఉన్నది, ఒక సంస్కృతి ఉన్నది, ఒక నిజాయితీ ఉన్నది, పని చేసిన ఆయన ఒక హిస్టరీ ఉన్నది, ఒక మిస్టరీ కాదు, ఒక హిస్టరీ ఉన్నది. కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ పార్టీ అయినా, టీఆర్ఎస్ అయినా కానీ. అందుకే మీరు ఏదైతే భద్రత చూశారో ఆ భద్రత ఎంబడే ఇచ్చేయాలని క్షమాపణం కోరి ప్రెస్ మీట్ పెట్టి, నేను భద్రత విషయంలో తప్పు చేశాను, ఇంకోసారి నేను చెప్పను, ఈ భద్రత వెనక్కి మాట తీసుకుంటున్నాను, భద్రత కల్పిస్తున్నానంటూ ప్రెస్ మీట్ చెప్పాలని కోరడం జరుగుతుంది. జై ఆర్ఎస్పీ, జై తెలంగాణ, జై కేసీఆర్.